వద్దు 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 అంటే వింటున్నారా? అదంతా డామ్ డిస్క్ తుమ్ టుస్క్ అన్నారు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతోందో. 2 రోజుల నుంచి మొత్తుకుంటున్నాం, మోందా వస్తోంది, మోందా తుఫాను వస్తోంది, ఒక ప్రళయం లాంటి వాతావరణం, విలయం లాంటి వికృత తాండవం చేయబోతోందని చెప్పి వినిపించుకున్నారా? వినిపించుకోండి ఎప్పటికైనా. ఈ కథనం మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, దయచేసి మా గోడు అర్థం చేసుకోండి, మనని మనం కాపాడుకోవడానికి. ఏపీలో మోందా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోందా తుఫాను, ఈ మాయిదారి తుఫాను మన చిన్నారిని బలి తీసుకుంది. మన చిన్నారిని బలి తీసుకుందానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాకినాడ రూరల్లో ఒక వాగులో 11 ఏళ్ల బాలుడు గల్లంతైన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం ఆ విజువల్ మేము చూపించలేకపోతున్నాం, ఎందుకంటే ఆ పిల్లవాడు బాలుడు కావడం, దాంతోపాటు అతగాడికి సంబంధించి ప్రైవసీ మెయింటైన్ చేయడం. ఎందుకంటే ఆ కుటుంబం ప్రస్తుతం ఆందోళన ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా డీటెయిల్స్ మేము రివీల్ చేయట్లేదు. కాకినాడ రూరల్ వాగులో ఆ విజువల్ మీకు చూపించలేదు. అగో ఈ బాలుడే ప్రస్తుతం వాగులో గల్లంతయ్యాడు. కాకినాడ రూరల్లో 11 ఏళ్ల బాలుడు గల్లంతైన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సూర్యారావుపేట నుంచి పర్ర కాలువ మీదుగా వంతెన దాటుతూ ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి పడిపోయాడు, వాగులో కొట్టుకుపోయాడు పోలవరపు సాయి చరణ్. బాలుడు కోసం ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు వేగవంతం చేశాయి. 6వ తరగతి చదువుతున్నాడు సాయి చరణ్. మీరు చూడొచ్చు, కేవలం 11 ఏళ్ల బాలుడికి బైక్ ఇవ్వడమే తప్పు, అందున ఇటువంటి ప్రమాదకర స్థాయిలు. వినిపించుకోండి ఎప్పటికైనా మా బాధని, మా గోడుని, మా ఆవేదనని, మా ఆక్రందన వినిపించుకోండి. ఏదో అరుస్తున్నాము, ఏదో గోల చేస్తున్నామని కాదు, మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి మాత్రమే, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా మాత్రమే. మీరు నమ్మకపోతే నేను డీటెయిల్స్ చెప్తాను. ఎందుకంటే కనుక మీరు నెంబర్స్ చెప్తేనే వింటారంటే నేను నెంబర్లతోనే సిద్ధమయ్యాను ఇప్పుడు. ఎందుకంటే ఈ ఘటనతో అయినా మనం కాస్తైనా మేలుకుందాం. ఈ రాత్రి ఈ 4 గంటలు, ఈ తీరం దాటే క్రమం 4 గంటలు జాగ్రత్త. దయచేసి భయపడద్దు, జాగ్రత్తగా ఉండండి. మన పిల్లల్ని కాపాడుకుందాం, మన వారిని కాపాడుకుందాం. ఎక్కడా కూడా నిర్లక్ష్యం వద్దు, ఎక్కడా కూడా అజాగ్రత్త వద్దు. ఎందుకంటే ఈ మోందా తుఫాను, ఈ మాయదారి తుఫాను అటువంటిది. వెర్రి వేషాలు వేస్తోంది, పిచ్చిగా పరుగులు పెడుతోంది. ఎక్కడికి వెళుతుందో అర్థం కావటం లేదు, ఎలా వెళ్తుందో అర్థం కావటం లేదు, ఎటువైపు డైరెక్షన్ మార్చుకుంటుందో అర్థం కావటం లేదు. అటువంటిది ఈ మోందా తుఫానుకు సంబంధించి ప్రస్తుతం తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. రాకాసి అలలు విరుచుకు పడుతున్నాయి అంతర్వేది దగ్గర. మరి ముఖ్యంగా గోదావరి సముద్రంలో కలిసే చోటు ఇప్పుడు అలల ఉధృతి చూస్తే కనుక రాత్రిపూట కాబట్టి ఎవరు అక్కడికి వెళ్ళొద్దు. ఏదో నేను చెప్పినాను కదా, వెంటనే చూసే ప్రయత్నం చేస్తారేమో. వద్దు అటువంటి ప్రయత్నం చేయొద్దు.